మీడియాలో మాత్రం ఈ టాక్ గట్టిగా నడుస్తోంది. ఇక అనుకోకుండా నటుడు అయ్యాడు సుబ్బరాజు. అవ్వడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఆయన హీరోలకేమీ తీసిపోడు. మంచి ఫిజిక్‌తో హ్యాండ్సమ్‌గా ఉంటాడు సుబ్బరాజు. అంతెందుకు 50 ఏళ్ల దగ్గరకు వస్తున్నా ఇప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలాగానే కనిపిస్తుంటాడు. సుబ్బరాజు ఏపీలోని భీమవరంలో జన్మించాడు. అక్కడే ఆయన మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లోని డెల్ కంప్యూటర్స్‌లోనూ వర్క్ చేశాడు. ఆ జాబ్‌తోనే యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చాడు. అసలు అతనికి సినిమాల్లోకి రావాలని లేదట. దర్శకుడు కృష్ణవంశీ ఆఫీస్‌లో కంప్యూటర్ బాగు చేయడానికి వచ్చాడట సుబ్బరాజు. ఇక అప్పుడు అతని ఫీచర్స్